ఇప్పటికే త్రిబుల్ మూవీ వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అప్పటి నుంచే గేమ్ చేంజర్ని అనౌన్స్ చేసిన రామ్ చరణ్ ఆ మూవీలోనే కంటిన్యూ అవుతున్నాడు. తదుపరి మూవీలను అలా పెండింగ్లో పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మరి గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ మేక్ ఓవర్ చూపిస్తున్నాడు. సీనియర్ ప్రభుత్వ ఉద్యోగిగా రామ్ చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదండోయ్, మరో పక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసేదాకా నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో లేడని తెలుస్తుంది. చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చుబాబు డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మరి ఈ మూవీని మైత్రి మూవీస్ మేకర్స్ వారు పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లాలంటే చరణ్ గేమ్ చేంజర్ పూర్తి చేయాలి. మరి గేమ్ చేంజర్ మూవీ లేట్ అవుతున్న కారణంగా చరణ్ దూకుడికి బ్రేకులు వేసినట్లు అయ్యింది. ఆ సినిమాని శంకర్ చాలా జాగ్రత్తగా చెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. గేమ్ చేంజర్ మూవీని చరణ్ మార్క్లో కాకుండా శంకర్ తన స్టైల్లో తీస్తున్నాడని తెలుస్తోంది. మరి గేమ్ చేంజర్ ని పూర్తి చేసి త్వరగా బుచ్చుబాబు సినిమాకు పనిచేయాలని అనుకుంటున్నాడు. పినాలాంటి తొలి సినిమాతోటే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చుబాబు చరణ్ తో మెగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాడు బుచ్చుబాబు. బుచ్చుబాబు డైరెక్షన్ లో శరణ్ సినిమాకి RC16 అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ ని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ దూకుడు పెంచి గేమ్ చేంజర్ సినిమాని పూర్తి చేసి మరి RC16 ప్రాజెక్ట్ కి టాప్ గేర్ వేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.